ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక జలకుండే. ఇప్పుడు ఫుల్ బుక్ తీసి చూస్తే ఇలా పుచ్చలు వగిపోయేటట్టున్నాయి. మా పిట్టలని తట్టుకునే కెపాసిటీ లేదు వీళ్ళకు, మా గద్దలను తట్టుకుంటాయా? జస్ట్ ఇమాజిన్ చేయండి, బంగ్లాదేశ్ చైనా పరిస్థితి ఏ రకంగా ఉంటుంది. వాడు ఎంటర్ కూడా కాలేడు, మనోడు పుచ్చల వల్ల కొట్టేసేసి వస్తాడు. 79,000 కోట్ల కొలాబరేటివ్ సాచురేషన్ ప్రాజెక్ట్ ఇది. ఇగో ఫైటర్ జెట్స్ తేజస్, జాగ్వార్, మిరేజెస్ 20 ఏవైతున్నాయో ఈ యూసీఎస్ స్క్వాడ్రాన్లని కంప్లీట్గా డీల్ చేస్తాయి. హెచ్ఏఎల్, బిఈఎల్ ఇంకా ఈ స్టార్టప్స్, భారత్లో పుట్టిన స్టార్టప్స్లే ఇవన్నీ చేస్తున్నాయి. ఏవైతే జామింగ్ మిషన్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే ఫైటర్ జెట్లు పోవు అక్కడ ఈ డ్రోన్ను దారి క్లియర్ చేస్తాయి. ఈ పిట్టలు పోతాయి, చిన్న చిన్న పిట్టలు పోయి పిట్టలు పుచ్చలు వలగొట్టగానే గద్దలు వచ్చి వేటాడిపోతాయి అన్నమాట. గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలల్లా మా దగ్గర పైసలు లేవు అని చెప్పిన ప్రభుత్వాలు చూసినాం 50 సంవత్సరాల పాటు. బట్ ఇలా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్న ప్రభుత్వాలను చూస్తున్నాం మనం. భారత్ ఆలోచిస్తుందా లేదా దుష్మన్లు భారత్తో పెట్టుకుంటే అనుభవించక తప్పదు అని హెచ్చరిస్తుందా? రీల్స్ కోసం ఒక అప్లికేషన్, చాటింగ్ కోసం ఇంకోటి, అండ్ షాపింగ్ కోసం ఇంకోటి. టూ మెనీ అప్లికేషన్స్ యార్. బట్ వాట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ యాప్? క్రియేట్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు అండ్ షేర్ కూడా చేయొచ్చు. ఈవెన్ షాపింగ్ అది కూడా. వీరీల్ అంటే జస్ట్ యాప్ అనుకుంటేవా, అంతకు మించి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఆపరేషన్ త్రిశూల్ పార్ట్ 2లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఇది ఏందనంటే ఒక 6th జనరేషన్ వార్ఫేర్ని పరిచయం చేస్తున్నది ప్రపంచానికి భారత్. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక జలకుండే, మనం అంటాం చూడు, అదేమో అంటాం కదా, ఫస్ట్ ట్రయల్ బాలేరా అని అంటాం చూడు. ఇప్పుడు ఫుల్ బుక్ తీసి చూస్తే ఇలా పుచ్చలు వగిపోయేటట్టున్నాయి. సో ఇక మిమ్మల్ని ఊరించకుండా నేను డైరెక్ట్గా టాపిక్ లోపలికి పోతున్నా ఫ్రెండ్స్. పార్ట్ 2లో ఏం మాట్లాడుతున్నామనంటే ఒక మోడర్న్ ఎయిర్ వార్ఫేర్, నవయుగ. ఇక ఎట్లా చెప్పాలని అంటే అసలు ఇక నాకు మాటలు వస్తలేవు జోష్లా. ఒక మోడర్న్ ఎయిర్ వార్ఫేర్ని పరిచయం చేస్తుంది భారత్. దాన్నే మ్యాన్డ్ అండ్ అన్మ్యాన్డ్ టీమింగ్ అని చెప్పి మాట్లాడతారు. దాన్నే MUM అని చెప్పి మాట్లాడతారు ఫ్రెండ్స్. MUMT అంటే మ్యాన్డ్ అన్మ్యాన్డ్ టీమింగ్ అని చెప్పి మాట్లాడతారు. ఫ్యూచర్ ఎయిర్ కాంబాక్ట్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇవాళ కంప్లీట్గా ఈ మ్యాన్డ్ అండ్ అన్మ్యాన్డ్ టీమింగ్ ఏదైతుందో కంప్లీట్గా ఒక టెస్ట్ బెడ్ అవుతున్నది. కంప్లీట్గా టెక్నాలజికల్ బేస్డ్గా ఒక టెస్ట్ బెడ్ అవుతున్నది. దీన్ని కంప్లీట్గా మదర్ కంట్రోల్స్ అంతా ఇవన్నిటి మీద యూసీఏని కంట్రోల్ చేసేదంతా IAF, DRDO డెమాన్స్ట్రేట్ చేస్తున్నది. ఈ మదర్ కంట్రోల్ అయి కంప్లీట్గా ఈ సదర్న్ ఎయిర్ స్పేస్ ఏదైతుందో కంప్లీట్గా దానికి కంప్లీట్గా నోటం జారీ చేసేసింది భారత్. మా పిట్టలు ఎగురుతున్నాయి, గద్దలు ఎగురుతున్నాయి, పిట్టలు కావు. మా పిట్టలని తట్టుకునే కెపాసిటీ లేదు వీళ్ళకు, మా గద్దలను తట్టుకుంటాయి ఆ తర్వాత విషయం. కానీ అయితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏందని అంటే ఈ MUMT సిస్టమ్ అంటే ఏంది, అంటే మ్యాన్ అన్మ్యాన్ సిస్టమ్ అంటే ఏంది అని అంటే తేజాస్ పరిచయం అవుతుంది. ఇప్పుడు తేజాస్ ఏదైతుందో అదొక మదర్షిప్ లాగా బిహేవ్ చేస్తుంది. అది మల్టిపుల్ UCAVలని కంట్రోల్ చేస్తుంది. ఈ ప్రోటోటైప్ అన్మ్యాన్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వీటిని CAT క్యాట్ వారియర్స్ అని అంటారు, క్యాట్ హంటర్స్ అంటారు. ఇవన్నిటిని తయారు చేసింది మళ్ళా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫుటేజ్ అనేది జమ్నానగర్ టెస్ట్ రేంజ్ DRDO ఆల్రెడీ ప్రెస్ నోట్ జారీ చేసేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తేజాస్ ఏ రకంగా తీసుకొని పోతుంది మెంటర్షిప్ అన్నానంటే ఈ మ్యాన్డ్ అండ్ అన్మ్యాన్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్లైట్ ఎగ్జిక్యూటెడ్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా లాక్ చేసిర్రు. దాని తర్వాత ఏం చేసిరనంటే ఈ సాఫ్ట్వేర్ని, రేడియోస్ని, శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఈ కంప్లీట్ ఆర్కిటెక్ట్ని జాయిన్ చేసిండ్రు. ఇవన్నిట్లా ఈ శాటిలైట్ కమ్యూనికేషను, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోసు, ఈ తేజాస్ మెంటర్షిప్ మదర్షిప్ కింద ఈ UCAVలను కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక 6th జనరేషన్ వార్ఫేర్ టెక్నాలజికల్ హబ్ ప్రపంచానికి భారత్ పరిచయం చేస్తుంది. నెట్వర్క్ సెంటర్ వార్ఫేర్ ఇంటిగ్రేషన్ ఏ రకంగా చేసుకొని వస్తున్నారు అని చెప్పి మాట్లాడితే ఈ మ్యాన్ అండ్ అన్మ్యాన్డ్ టీమింగ్లో మనం అడ్వాన్స్ ఏవియానిక్స్ ఎయిర్ వార్ఫేర్ నేత్రా, ఎక్కడైతే ప్రొజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ట్రాజెక్టరీని కొట్టుకొని చూస్తుందో అదంతా వాటన్నిటినీ రేడార్ గ్రిడ్స్కి కనెక్ట్ చేసిండ్రు, డేటా నెట్వర్క్స్ని లింక్ చేసిండ్రు. ఈ మదర్షిప్ కంట్రోల్ ఏదైతుందో కంప్లీట్గా దాని రేడియస్ వచ్చేసి 350 కిలోమీటర్లు. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి బంగ్లాదేశ్ చైనా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో. వాడు ఎంటర్ కూడా కాలేడు, మనోడు పుచ్చల వల్ల కొట్టేసేసి వస్తాడు. అండ్ ఇదంతా ఏ లెవెల్లో నడుస్తుంది అని అంటే స్ట్రాటోస్పియర్లో, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్ అని అంటారు. మొత్తం చెప్పుకుంటూ పోతే నాకు జర టైం ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్, సో మీరు గూగుల్ చేసి కనుక్కోర్రి.
స్ట్రాటోస్పియరిక్ డిస్పోజబుల్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు. సోడా శాటిలైట్స్ ఆల్రెడీ టెస్ట్ చేసిర్రు. అంటే సోడా శాటిలైట్స్ ఏంది గిరీషన్ అని అంటే స్పేస్ బేస్డ్ ఆప్టికల్ డేటా అనలైజర్ని సోడా శాటిలైట్ అంటారు. ఆర్ సమ్ టైమ్స్ శాటిలైట్ ఆప్టికల్ డిటెక్షన్ అండ్ అనాలిసిస్ని సోడా శాటిలైట్స్ అని అంటారు. ఇవన్నిటిని ఐఎస్ఆర్తోని మనము లింక్ చేస్తున్నాం. ఏ రకంగా? ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రికనైజెన్స్ చేసి లో కాస్ట్ మాడ్యూల్ని తయారు చేసి కొడుతున్నాం. ఎందుకు అని అంటే ఒక డ్రోన్ కాస్ట్ మేబీ ఒక 5 మిలియన్ వేసుకో, బట్ అదే ఒక జెట్ కాస్ట్ వచ్చేస్తే $350 మిలియన్ ఉంటుంది. సో ఈ చిన్న చిన్న అంటే తోక పటాకాలతో పాకిస్తాన్ని వేల్చడానికి పెద్ద పెద్ద బాంబులు ఎందుకు అని అనేది ఇవాళ మన సైనికుల ఆలోచన, or డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఆలోచన. ఆపరేషనల్ ఎడ్జ్ ఇంకా కాస్ట్ ఎఫిషియన్సీ ఏ రకంగా తీసుకున్నారు ఈ మమ్టీలా అని అంటే ఎనిమి రేడార్ జోన్లను ఖతం చేసి పడేయాలా, రికవరబుల్ స్ట్రైక్స్ చేయాలా, మళ్ళా బార్ చేయాలా, కాస్ట్ అనేది 70% తక్కువ చేయాలా, కంప్లీట్గా 200 యూసీఏలను డిప్లాయ్ చేయాలా ఐఏఎఫ్ ఫ్రంట్ లైన్ ఆపరేషన్ల. అంటే ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లా కొత్త ఇన్ఫాంట్రీ మొదలవుతుంది ఇప్పుడు ఈ యూసీఏవీలతోని. యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్తో నేర్చుకున్నది భారత్. ఏ రకంగా అనంటే వార్ ప్రూఫ్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయి చూడ అవి మన జెట్ ప్లేన్స్కి రీప్లేస్మెంట్ కాకపోవచ్చు, బట్ నీ ఫోర్స్ని 2 రెట్లు 3 రెట్లు 100 రెట్లు మల్టిప్లై చేసే ఫోర్స్ మల్టిప్లయర్లు అవుతాయి అవి, ఫోర్స్ మల్టిప్లయర్లు అవుతాయి అవి. అందుకనే ఈ హైబ్రిడ్ మ్యాన్డ్ అండ్ అన్మాన్డ్ డాక్ట్రైన్ని భారత్ పరిచయం చేసింది ఈ యుద్ధ విన్యాసాలలో. దీన్నే మమ్టీ అని అంటారు. 79,000 కోట్ల కొలాబరేటివ్ సాచురేషన్ ప్రాజెక్ట్ ఇది. లాంగ్ రేంజ్ టార్గెట్ డిస్ట్రక్షన్ సిస్టమ్ వాడుతున్నారు. కంప్లీట్గా ఈ స్వాంప్ బేస్డ్ స్ట్రైక్స్ అన్నీ ఎవరు డీల్ చేస్తారు అని అంటే మదర్షిప్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ మదర్షిప్ ఎయిర్ క్రాఫ్ట్ ఏది? తేజస్. మదర్షిప్ ప్లాట్ఫామ్స్ ఏడికైనా వస్తున్నాయి అని అనగానే ఇగో ఫైటర్ జెట్స్ తేజస్, జాగ్వార్, మిరేజెస్ 20 ఏవైతున్నాయో ఈ యూసీఏ స్క్వాడ్రన్లని కంప్లీట్గా డీల్ చేస్తాయి. ఈ ఇంజన్ కావేరీ డెరివేటివ్స్ అండ్ డిఆర్డిఓ ప్లస్ ప్రైవేట్ ఫర్మ్స్ కంప్లీట్గా తయారీ అంతా ఆత్మనిర్భర్ భారత్. బోలో భారత్ మాతాకి జై. టెక్నికల్ ఛాలెంజెస్ గిట్లా మనం తీసుకొని చూస్తే కంప్లీట్ ఏదైతే టెక్నాలజికల్ ఛాలెంజెస్ తీసుకొని చూస్తే ఏఐ బేస్డ్ ఆటోనమస్ కంట్రోల్సే యూజ్ చేస్తున్నారు. కంప్లీట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది హ్యూమన్ ఆన్ లూప్ డాక్ట్రైన్ని ఫాలో అవుతున్నది ఫర్ ఎథికల్ కంట్రోల్ కోసం. హ్యూమన్ ఆన్ లూప్ డాక్ట్రైన్ని ఫాలో అవుతుంది. అంటే మనిషి దాన్ని రెగ్యులేట్ చేస్తారు ఇప్పుడు కిందికేన్. దాని తర్వాత ఈ డ్రైవ్ ఏ రకంగా ఉంది అన్నది కూడా మనకి ఇంపార్టెంటే కదా. లాస్ట్లీ ఈ డ్రైవ్ ఏదైతే ఉందో కంప్లీట్గా భారత్లో తయారవుతున్నాయి. ఏదైతే ఇప్పటిదాకా మనం యూసీఏవీలు మాట్లాడినాము, తేజస్ మాట్లాడుతున్నాము, ఇవన్నీ ఏదైతే మాట్లాడుతున్నాం కదా, ప్రైవేట్ ఫర్మ్స్ కానీ లోకల్ ఫర్మ్స్ కానీ ఏవైనా మాట్లాడినా హెచ్ఏఎల్, బిఈఎల్ ఇంకా ఈ స్టార్టప్స్ భారత్లో పుట్టిన స్టార్టప్స్లే ఇవన్నీ చేస్తున్నాయి. ఇవన్నిటినీ మాస్ ప్రొడక్షన్స్కి ఆర్డర్ ఇచ్చేసిండ్రు. ఈ ఆర్మీ డ్రోన్ ఇంటిగ్రేషన్ కూడా నిజంగా చెప్పాలనంటే 1 lakh టాక్టికల్ డ్రోన్స్ సర్వేలెన్స్ ఇంకా ప్రెసిషన్ అటాక్ కోసము హర్ మహాదేవ్ అని చెప్పేసారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది ఒక డ్రోన్ ఇన్ఫెంట్రీ, ఇజ్రాయెల్ ఆటోనమస్ యూనిట్స్ లాగా మిర్రరింగ్ చేసిరు దీన్ని. ఫ్యూచర్ ఫ్లీట్ కంపోజిషన్ ఏ రకంగా ఉన్నది దీనిది అని అంటే రాఫేల్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, తేజస్ని MK1కి ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, సుకోయ్ 30 MKI స్క్వాడ్రన్స్ మొదలెడుతున్నారు. డ్రోన్స్ ఏం చేస్తాయి అంటే హై రిస్క్ స్ట్రైక్ ఏవైతే ఉంటాయో వాటిని ఖతం చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ అవి ఎస్కాట్ లెక్క బిహేవ్ చేస్తాయి. ఏవైతే జామింగ్ మిషన్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే ఫైటర్ జెట్లు పోవు అక్కడ ఈ డ్రోన్ను దారి క్లియర్ చేస్తాయి. ఈ పిట్టలు పోతాయి, చిన్న చిన్న పిట్టలు పోయి పిట్టలు పుచ్చలు వలగొట్టగానే గద్దలు వచ్చి వేటాడిపోతాయి అన్నమాట. కరెక్ట్గా చెప్పాలంటే ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ ర్యాంకింగ్ ఒక భారతీయుడు లెక్క నువ్వు గర్వించు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వరల్డ్స్ 3rd లార్జెస్ట్ బై కేపబిలిటీ. ఇది నేను మాట్లాడతలేను, RAND 2025 రిపోర్ట్ ప్రకారం మాట్లాడుతున్నా. ఈ అవాక్స్ UAVs రీఫ్యూలర్ ఆర్కిటెక్చర్ ఇదంతా ఫుల్ స్పెక్ట్రమ్ ఎయిర్ డామినెన్స్ క్రియేట్ చేస్తున్నాయి మన భారత్కి. గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలల్లా మా దగ్గర పైసలు లేవు అని చెప్పిన ప్రభుత్వాలు చూసినాం 50 సంవత్సరాల పాటు. బట్ ఇలా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్న ప్రభుత్వాలను చూస్తున్నాం మనం. కంప్లీట్గా ఈ మిషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో కంప్లీట్గా భారత్లో తయారు చేస్తున్నారు. అంటే మేక్ ఇన్ ఇండియా డెరివేటివ్స్ ఇవన్నీ. ఈ డ్రోన్ ఇన్నోవేషన్స్ని కూడా వీళ్ళే తయారు చేసిండ్రు.
ఈ జెట్ ఇంజన్స్ని కూడా మన భారత్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మినీ కోర్స్ ఇవన్నీ మనమే తయారు చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఒక డ్రోన్ ఏజ్ వార్ఫేర్లకు భారత్ని తీసుకొచ్చిన ఆ భారతీయుడికి ఒకసారి భారత్ మాతాకి జై. మీరే చెప్పుర్రు ఇప్పుడు, భారత్ ఆలోచిస్తుందా లేదా దుష్మన్లు భారత్తో పెట్టుకుంటే అనుభవించక తప్పదు అని హెచ్చరిస్తుందా? భారత్ మాతాకి జై.